సంబాదే ఈ సిద్ధాంతం మాదే ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం నీ ఇల్లు బంగారం కాను పవర్డ్ బై విజయలక్ష్మి టియర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. నీకేం తెలుసు నాకే తెలుసు. నీకేం తెలుసు నాకే తెలుసు. మొత్తం నాకే తెలుసు. ఏం జరుగుతోంది ఏంటి అలల్లి? ఆగన్సూయ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా నీకు? నన్ను అంటున్నారా? నిన్ను కాకపోతే ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని నిన్న అందంగా ఉన్నారు అంటారా? వాళ్ళకి కనిపించట్లేదా కళ్ళు? అబ్బో ఓవరాక్షన్. పైగా అసలు నువ్వు యాంకరింగ్ బాగా చేస్తావు అంటున్నారు. అవును. ఓ బిల్డప్ వీళ్ళ చూసారా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? వీడియోస్ చూస్తూ. ఆహా మరి నువ్వు డబ్ స్మాష్ చేస్తుంటా. నువ్వు వీళ్ళిద్దరు చేసే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు? రేపు పొద్దున కాంట్రవర్సీ కోసం. రేపు నువ్వు వెళ్ళిపోతే యాంకరింగ్ కి యువరాని అవుతావు. అసలు బానే ఉన్నాయి. నాకున్న కాంట్రవర్సీ చాలమ్మా చాలు. థ్యాంక్ యూ. చీరలు తీసుకోండి వెళ్ళండి గేమ్ ఆడుస్తా. థ్యాంక్ యూ. నన్ను ఎన్ని మాటలన్నా చూసారని నేను ఎంత మంచిదాన్ని. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి చీర కట్టుకొని మీకు చీరలు ఇచ్చాను. థ్యాంక్ యూ. ఓకే మరి మీ పొజిషన్స్ వెళ్తే మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ గొడవలో పడి నేను అసలు విషయమే మర్చిపోయాను. అంటే ఈ రోజు స్పెషల్ ఏంటో చెప్పుకుంటూ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం కదా. మీరు స్పెషల్ కరెక్టే. కానీ అదే ఈ రోజు ఏం పుట్టిందంటే సౌత్ ఆఫ్రికాకి ఇండిపెండెన్స్ పుట్టింది. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ వచ్చారన్నమాట. అందుకే ఫ్రీడమ్ ఫ్రీడమ్ అని గుర్తు చేశాను నేను అలాగా. అండ్ అలాగే మీ ముగ్గురు పరిచయాలతో పాటు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, స్పెషలీ మన ఆడు లేడీస్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఆ పరిచయాలు చెప్పుకోండి. నేను దివ్య. నేను హాటెస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చాను. కరెక్టే. హాటెస్ట్ హైదరాబాద్. ఏసీస్ పెట్టియచ్చు కదా కొంచెం. ఏసీలా ఉన్నాయి డార్లింగ్. అదిగో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పైపుల్లో ఒకటి బోల్డంత ఉంది కాబట్టి నువ్వు ఇంకా దివ్యలాగే ఉన్నావు. లేకపోతే ఏ వన్యమృగం లాగా ఉండేదానివి. వెల్కమ్ టు గోల్డ్ రష్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐఎమ్ శ్రవంతి ఫ్రమ్ విజయవాడ. నా హాబీస్ వచ్చి అందరినీ ఏడ్పించడం, ముఖ్యంగా నిన్ను. కానీ నా లక్ష్ములు నన్ను ఏమనంటే నేను ఊరికే ఏడుస్తా. ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చి బంగారం తెచ్చి నాలాంటి బంగారు లక్ష్మిని ఏడిపిస్తావా? కచ్చిప్ తెచ్చానులే, తెచ్చుకుంది. సారీ పాడే. అంతేగాని ఏడిపించావని మాత్రం అనరే. నీ పేరేంటో? శ్రవంతి. హాయ్ శ్రవంతి, వెల్కమ్ టు గోల్డ్ రష్. థ్యాంక్ యూ. నా పేరు మహేశ్వరి. హాయ్ మహి. హాయ్. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను కూడా సేమ్ యాంకరింగ్ చేస్తూ ఉంటా గుంటూరు. అవునా? ఏటీవీ సిటీ కేబుల్. అక్కడ లోకల్ కేబుల్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే మీ ఫ్యూచర్ కి కూడా ఆల్ ది బెస్ట్. అలాగే ఈ రోజు గోల్డ్ రష్ లో బోల్డ్ అంత బంగారంతో మీ ఇంటిని బంగారం చేసుకోవాలి. ఓకే ఆల్ ది వై బెస్ట్. అండ్ నేను అడగబోయే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటంటే, దేవుడా ఎందుకయ్యా నాకు ఇంత అందాన్ని ఇచ్చావు అని నీకు అనిపించిన మోస్ట్ ఇంపార్టెంట్ సందర్భం ఎప్పుడు? ఈ రోజే అనిపించింది. సెట్ లోకి రాగానే నువ్వు నేను పక్కనున్న నన్నే చూస్తున్నారు. దేవుడా ఎందుకు ఇంత అందాన్ని ఇచ్చావు? Oh no, నేను బిజిఎం వేసుకున్నాను. థ్యాంక్ యూ. గుడ్. ఐ లైక్ దట్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన శ్రవంతి. మార్నింగ్ సెట్కి వస్తుంటే నిన్ను సెల్ఫీ అడగడం మానేసి నన్ను అడుగుతున్నారు. అప్పుడు అనిపించింది నేను ఎంత అందంగా పుట్టానో, అసలు ఎందుకురా బాబు దేవుడా నన్ను ఇలా పుట్టించావా అని. సో ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ అన్సియా. నెక్స్ట్ మహేశ్వరి. ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు ఏంటో తెలియదు, మరి పెళ్లి కూతురు పక్కన పెట్టుకుని నన్నే చూస్తున్నాడు. అప్పుడు అనిపించింది దేవుడా ఇంత అందంగా నన్ను ఎలా పుట్టించా అని. సరే చాలా ఇంటెలిజెంట్ అర్థమైపోయింది. కానీ సరే మరి మాట్లాడుకున్న ముచ్చట్లు చాలు. మనం గేమ్ స్టార్ట్ చేస్తే బంగారం. మరి ఆల్ ది వై బెస్ట్ ఆల్ ఆఫ్ యు. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. సో ముందుగా మన దివ్య కోసం
ప్లీజ్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, డిడిడి. చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు, డిడిడిన్. మనం అనేది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు. మనం వేరుగా ఇతరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు. రాగానే గడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు నీ కన్నీళ్ళలో సూపర్. సో కళ్ళలోకి కళ్ళు పెట్టి చెప్పలేని గుండె కోత మనం అనేది ఒకే మాటని, అంతేగా? లెట్స్ సీ ద రైట్ ఆన్సర్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు. వెరీ వెల్ డన్ దివ్య, కంగ్రాచులేషన్స్. వన్ టైం ఫుడ్ చేసుకున్నావు. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో. వెచ్చని వయసు అండ్ నెక్స్ట్ శ్రవంతి కోసం పల్లవి సిద్ధంగా ఉంది. రెడీయా? పల్లవి ఆన్ స్క్రీన్. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా, నాకు అలానే ఉంది, ఎన్నో అనాలనుంది, దాచేదెలా లోపల, మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె చెదరి పడుతుంది. సో నా మనసుకి ఏమైంది, నీ మాయలో, తర్వాత నిజమా కళ తెలిసేదెలా, తెలిసేదెలా, నాకు అలానే ఉంది, ఎన్నో అనాలి. సూపర్. చూద్దామా మరి? నాకు తెలిసి ఇది రైట్, బట్ కన్ఫర్మేషన్ కోసం లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్. నా మనసుకే వయింది రైట్ ఆన్సర్. పడింది నిజమా కలా. ఓకే, సో నీకు 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చే ముందు సరదాగా ప్యారడీ చేద్దాం ఈ పాటకి. సో పిచ్చి పిచ్చి అనే పదంతో ఆ పాట ఆ పల్లవి పాడు. నా మనసుకేమైంది, నీ పిచ్చిలో పడింది, నిజమా కళ పిచ్చేదెలా, పిచ్చేదలాట. నాకు పిచ్చే ఉంది. తెలిసిందిలే తెలిసిందిలే, శ్రవంతికి పిచ్చని తెలిసిందిలే. సో ఆ పిచ్చితోనే నీకు 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసింది. వచ్చి థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మహేశ్వరి, మహి కోసం పల్లవి ఆన్ స్క్రీన్. అసలు తెలుగు కూడా తెలియట్లేదా? ఏ అసలు పాటే ఏయ్ ఒక్కడులో కబడ్ 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 మేము కబడ్. చెప్తే మాకు ఇస్తావా? నువ్వేం మాయ చేసావు గాని ఓ మింగేస్తున్నావు అంటే టిఫిన్ రావట్లేదు. నువ్వేం పాడితే వస్తుంది. చేసావు గాని ఆ, ఓ మనసా పొమ్మ నిజాన్ని క్షణం నాగనంటుంది ఓని మరే చిలిపి ఈ వయసు వాణి. ఐ థింక్ ఇట్ ఇస్ రైట్, కానీ డాన్స్ చేస్తే కానీ నేను గ్రామ్ గోల్డ్ ఇవ్వను. మీరు పాటేసుకోండి. నువ్వే మాయ చేసావు గాని, ఓ మనసా చెప్పమ్మ నిజాన్ని, క్షణం ఆగనంటుంది ఓడి, మరీ చిలిపి వయసు వాణి. ఓకే మహి, కంగ్రాచులేషన్స్, 1 గ్రామ్ గోల్డ్ కూడా గెలిచేసుకున్నావు. సో ముగ్గురు చక్కగా 1 గ్రామ్ గెలుచుకున్నారబ్బా. డ్రాప్ బాక్స్ కి ప్రస్తుతం ఫస్ట్ టర్న్ లో బ్యాడ్ లక్, సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వద్దు దానికి. ఓకే ఎస్. సూపర్. సో దివ్య నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అమ్మ నాకే రావట్లేదు, ఒకసారి ఉండు. డాష్ ఎక్కడున్నది, డాష్ ఎక్కడున్నది, ఈ డాష్ ని ఏ డబ్బింగ్ సినిమా
కానీ సూపర్ హిట్ పాట. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే. ప్రతి 15 నిమిషాలకి మర్చిపోతూ ఉంటాడు. గజని. ఆ పాట ఏంటి? వయసు ఎక్కడ? అయ్యో టైం రా. ఎక్కడున్నా వయసు ఎక్కడున్నది? వయసు ఎక్కడున్నది? పాడండి అమ్మాయిలు. నేను పాడు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక చూపుల్లోనే బతిక కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. నువ్వు కళ్ళే స్వప్నంగా ఉన్నావు నిజంగానే, అందుకే అది పాట గుర్తురాలేదు నీకు. ఓకే నెక్స్ట్ మూవింగ్ ఆన్. శ్రవంతి నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్ని. అన్నీ కాదు అందుకొర కొన్ని. అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని, అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని. బన్నీ బన్నీ చిన్ని చిన్ని చిన్ని. ఓకే పెళ్ళేదా నీకు? నేను చదువుకుంటున్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏమో ఈ మధ్య ఎవరైనా నాకు పెళ్ళిందంటే నమ్ముతున్నారా ఏంటి? అలాగే నీకు కూడా అయినా మన అమ్మాయిలు అంత ఫాస్ట్ గా అంత ఫిట్ గా ఉన్నారు. బట్ పాట విషయానికి వస్తే ఐ థింక్ యువర్ రైట్. సో చున్ని అన్ని కాదురా అందులో కొన్ని అడుగుతుంది అంతేనా నువ్వు చెప్పింది? సో లెట్స్ సీ ది రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చే ముందు డాన్స్ ప్లీజ్. సిన్ని 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 చెంప మీద ముద్దులకొద్దుంది ఎత్తుకెళ్తా పథకమే పన్నే ఎత్తుకెళ్తా పథకమే పన్నే ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే బన్నీ బన్నీ సిన్ని 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 బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్ని. సిన్ని 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 సిన్ని. నెక్స్ట్ మహేశ్వరి కోసం సెకండ్ ఛాన్స్. అంటే సెకండ్ పల్లవి ప్లీజ్. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిది, కాయ కబ్జా కాయ కాయ కబ్జా ఎరుగని వాళ్లకు ఏం నాకేం వినపట్లా. ఖబర్దారు గస్తి. ఈ పేటకు నేనే మేస్త్రి వినిపించింది. ఈ నిరుపేదల పేటకు పాలిటి నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిది, కాయ గజ్జా ఎరుగని కంచనా పంచే అనలే నయం. ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల పాలిటి పెన్నిది. కాయ నెక్స్ట్ రావట్లేదు. అక్కడ వరకు వచ్చి అది రావట్లేదంటే నమ్మశక్యంగా లేదు. ఏ జోన్ ఏ రోజ్ ఆగు. ఆ అసలు సిసలైన ఆన్సర్స్ తెలిసే ముందు నువ్వు నాకు ఐడియా ఇచ్చావు. ఈ పాట ప్యారడీ పంచే అని పెట్టి పాడు. ఈ పంచకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పంచది కాయ పంచ ఎరగని వాళ్ళకి కాయ కష్టం ఏమంటారు? కాయ కష్టం అంటారుగా. పోయింది నీ 1 గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ లోకి. బట్ పాట వేసుకుంటే చూద్దాం. Let's now start the second round. నువ్వు నేను జంట, దీని క్యాప్షన్ లేదంట. ఓకే సో సెకండ్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు ప్రశ్న దివ్యకి మహేశ్వరికి అలాగే శ్రవంతి మీ ముగ్గురికి ఓకే సేమ్ క్వశ్చన్. నువ్వు గాని నాకు దొరకాలి అని ఎప్పుడు అనిపించింది? నాకు ఒకసారి అనిపించింది. ఎప్పుడంటే నేను అందంగా రెడీ అయ్యి రోడ్ పైన అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే కార్లో ఒకడు వచ్చి బురద నీళ్ళు డ్రెస్ పైన చల్లాడు. అప్పుడు అనిపించింది నువ్వు గనక నాకు దొరకాలి. దొరికే వరకు ఎందుకు పక్కనే రాయి ఉంటే వేస్తే గ్లాస్ పగలగొట్టాలి. దొరికితే బాగా కొట్టొచ్చు కదా. నిజంగా టూ మచ్ రైనీ సీజన్స్ లో పెద్ద ప్రాబ్లం కదా ఇది చాలా.
సో శాంతి నీకెప్పుడు అనిపించింది మరి? గుడికెళ్ళి ప్రసాదం కోసం వెయిట్ చేసి కూర్చుని ప్రసాదం పెట్టకపోతే ఆ పంతులు గారిని కనిపిస్తే నువ్వు గాని నాకు దొరకాలి అప్పుడు చెప్తాను ఈ పని అనిపించింది. శ్రవంతిని చూస్తే ఆ బ్యాచ్ లా అనిపించదే. ఓకే కానీ బాగుంటుంది అబ్బా. గుళ్ళో నాకు చింతపండు పులిహోర టూ టేస్టీ, ఎవరు చేసినా అంత బాగుండదు. ఓకే నెక్స్ట్. మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం కదా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి టాబ్లెట్స్ కాకుండా ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇలా ఇంజెక్షన్స్ చూపించినప్పుడు అనిపించింది నువ్వు కనుక నాకు దొరకాలి. దొరకడం ఏంటి? నువ్వే ఆయనకు దొరికావు, ఆయన నీకు దొరకడం ఏంటి? నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ, ఇప్పుడు 6 యాపిల్స్ ఉంటాయి, ఆ, అయితే నువ్వు 4 యాపిల్స్ తీసుకుంటావు. ఆ. ఇప్పుడు మన దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? నా దగ్గర ఏముండవు, ఎందుకంటే నువ్వు ఇవ్వవు నాకు. అర్థం చేసుకో. సెకండ్ రో ఇంత ట్రిక్కీగా పెట్టావు, ఈ క్వశ్చన్ కూడా తెలియదు. నేను ఆన్సర్ చెప్తే అది కాదంటున్నావు బేసిక్ గా. ఎందుకంటే నువ్వు ఆన్సర్ చెప్తే నేను రీజన్ అడుగుతా, రీజన్ చెప్పాలి. ఏమీ ఉండవే. నువ్వు 4 తీసుకున్నావు నీ దగ్గర. నేను తినేసా కదా. నేను అడిగింది ఎన్ని ఉంటాయి అని అడిగా. సరే నీకేం కావాలో అదే చెప్పు. 4 యాపిల్స్ ఉంటాయి. బికాస్ 6 లో 4 నువ్వు తీసుకున్నావు, సో నీ దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. అర్జెంట్గా నేను కొట్టక ముందే నువ్వు వచ్చే రా. నాకు ఇప్పుడు అనిపించింది నువ్వు నాకు దొరకాలి. ఇటు చూడే సొప్పలక్ష్మి ప్రేమిస్తే సొమ్మే పోతా. సో ఈ రౌండ్ తెలుసు కదా మీ అందరికి. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓపెన్. ఓ సోది పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. Time up. సో చెప్పు ఎందుకు పెట్టావు? ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. డైరీ భాస్కరా, ఆయన డైరీలు రాస్తుంటారా? తెలియదు. రాంగ్ ఆన్సర్. కథ శివాజీయా? బాజీ. ఓ ఇది కూడా రాంగ్. ప్రయాణం సందీప్ కృష్ణ, అసలు సంబంధమే లేదు. రాంగ్ ఆన్సర్. టైగర్ రాంగ్ ఆన్సర్. ఎక్కడ పెట్టినా రాంగ్, ఎందుకంటే టైగర్ సందీప్ కృష్ణ కాబట్టి. సో టైగర్ మనోజ్ పెట్టావు, రాంగ్ ఆన్సర్. బొమ్మరిల్లు జెనీలియా పెట్టావు. బొమ్మరిల్లు జెనీలియా ఉంది కానీ ఇక్కడ మ్యాచెస్ లో ఇది మ్యాచ్ కాదు. సో ఏది మ్యాచ్ వెళ్ళిపోయావు. బొమ్మరిల్లు భాస్కర్. అన్ఫార్చునేట్లీ ఒక్కడు కూడా రైట్ కాదు. సో అబ్బా 3కి 3 డ్రాప్ బాక్స్ కి సొంతం. ఓకే సో నెక్స్ట్ శ్రవంతి ఆడాలి. శ్రవంతి చూసావు కదా ఏం జరిగిందో మన దివ్యాకి. శ్రవంతి చూసి నేర్చుకోవచ్చు. ఓకే ఆల్ ది బెస్ట్. వచ్చేయ్ దా. ఓకే శ్రవంతి రెడీ? ఆల్ ది బెస్ట్. ఓపెన్. ఓ పిల్ల సువానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా, నీ వల్ల హల్లాగుల్లా అయ్యింది మనస్సు ఇవాళ, నా ఖాకి చొక్కాని రంగుల్లో ముంచావే, నాలో ఉడికి చీరల్ని సిగ్గందించావే, ఓ పిల్ల సువానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా, నీ వల్ల హల్లాగుల్లా అయ్యింది మనస్సు ఇవాళ. టైమ్ అప్. ఆల్ రైట్ మరి శ్రవంతి చెప్పు. ఈగ సమాంత అందులో హీరోయిన్ అని పెట్టావు.
దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో 1 గ్రామ్ గోల్డ్ కన్ఫర్మ్. ఆ తర్వాత ఆ పెట్టావు ఓనమాలువా. ఓనమాలు అనే సినిమా ఉంది, అనే సినిమా ఉంది. ఓనమాలు దిద్దడం ఆలే అన్నమాట. అలా పెట్టావా? బట్ దిస్ ఇస్ రాంగ్, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఓనమాలు అనే సినిమాలో మెయిన్ లీడ్ చేశారు. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆలో త్రివిక్రమ్ అనమాట. ఆయన డైరెక్ట్ చేసిన అతడు కూడా ఉంది, కానీ దాని విషయం తర్వాత చెప్దాం. సో ఆకి నువ్వు పెట్టిన ఓనమాలు రాంగ్. అతడు పెట్టావు త్రిష. సో అతడు త్రిష ఇస్ రైట్ ఆన్సర్. 2 రైట్ మ్యాచెస్. సైనికుడు గుణశేఖర్ గారు పెట్టావు. రైట్ ఆన్సర్. ఆయన డైరెక్ట్ చేశారు. సో 3 up to 3 రైట్ మ్యాచెస్ కాబట్టి 1 గ్రామ్ నీది, 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో. గుడ్ ట్రై. ఓకే నెక్స్ట్ మహేశ్వరి ఆడదామా? వచ్చా. ఆల్ ది బెస్ట్ మహేశ్వరి. ఓపెన్. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెను నేహా. ఆల్రైట్ ఆన్సర్స్. తుపాకీలో కాజల్ హీరోయిన్ కదా. ఓకే రైట్ ఆన్సర్. రాజశేఖర్ సావిత్రి. ఎందుకు? ఎలా? రాంగ్ ఆన్సర్. నందిత ఆయుధమా? రాజశేఖర్ గారికి పెట్టాల్సిన ఆయుధం అక్కడ పెట్టావా? నందిత ఆయుధం రాంగ్ ఆన్సర్. ఐ అంటే శంకర్. రైట్ ఆన్సర్. ఐ మూవీ డైరెక్టర్ ఆయన. అల్లరి నరేష్ నేను. రైట్ ఆన్సర్. 3 రైట్ ఆన్సర్స్ అప్ టు 3. 1 గ్రామ్ గోల్డ్ నీకు, 2 గ్రామ్స్ నువ్వు మిస్ అయిపోయావు, అవి డ్రాప్ బాక్స్. గుడ్ ట్రై. చలిలో దుప్పటికెక్కిన ముద్దుల పంటల సో దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము, కానీ పూర్తి అవ్వలేదు ఎందుకంటే నేను నవ్వలేదు సరిగా. సో మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, నన్ను నవ్వించాలి. ఓకే. వెల్కమ్ టు బంగారు బాతు. మీలో ఎవరు ఆడుతున్నారు? ఓకే హాట్ సీట్. ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాం అండి. మీలో ఎవరు బంగారు బాతు? అడుగుకోండి. ఐఎమ్ శ్రవంతి. ఓకే. బర్త్డే రోజున ఏం జరుపుకుంటారు? ఆప్షన్ ఏ బర్త్డే, ఆప్షన్ బి షష్ఠిపుతి, ఆప్షన్ సి పెళ్లి రోజు, ఆప్షన్ డి 5 బేబీ కాదు. కొంచెం కష్టంగా ఉంది, నేను కాల్ చేస్తాను. జస్ట్ 10 minutes ఉంటుంది, మీకు టైమర్ ఆగిపోతుంది. ఓకే. తర్వాత మీ ఇష్టం. హలో దివ్యాని మాట్లాడేది? ఎవరు? దివ్యాని మహేశ్వరిని. ఎలా ఉన్నావు? ఏంటి అసలు ఫోన్ కూడా చేయట్లేదు? దివ్యాని చాలా బాగున్నాను. ఆగకు ఇదిగో మాడిపోతుంది కూర, ఆగు. అంతేనా కొంచెం ఉప్పు ఇవ్వు. ఉప్పా? అరే ఉప్పు అయిపోయింది. కారం అని నీకు ఉప్పు బదులు అదన్నే ఇస్తా, తిని చస్తారు. పర్లేదులే, అడ్జస్ట్ అవుతారు. మా ఊర్లో దూడ పుట్టిందన్నమాట. సో పాలు జున్ను అవన్నీ చేస్తున్నారు. నీకు పంపించమంటావా? పాలొద్దు కానీ జున్ను చేసి పంపించు, ఎందుకంటే నాకు పాలు కూడా పంపిస్తా. పక్కన వాళ్ళకి ఇచ్చి కొంచెం ఐస్ చేసుకోవాలి. టైమ్ ఇస్ అప్. 50-50 యాక్టివేట్ చేయండి మా. ప్రెసెంట్ ఏ అండ్ బి ఉంటుంది మీకు. ఓకే. బర్త్డే ఆర్ షష్ఠిపుతి? బర్త్డేనా? ఏంటబ్బా, నేను షష్ఠిపూర్తి అనుకుంటున్నా. ఓకే షష్ఠిపుతి ఓకే చేయమని చెప్తారా? షష్ఠిపూర్తా? ఒక్క నిమిషం. వదినా, నేను ఇంకా లైన్లోనే ఉన్నాను, కాల్ కట్ చేయలేదు. దివ్య చెప్పక్క. విజయవాడ ఎలా ఉంది?
భీమవరమా? నేను హైదరాబాద్. హైదరాబాద్ నువ్వు విజయవాడ దివ్య కదా? నేను రావురి దివ్య. ఆ దివ్య ఏం మాట్లాడుతున్నారు మీరు? విజయవాడ మహేశ్వరి కాదా? సారీ అండి, మా రాంగ్ నెంబర్. సారీ బాయ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఎవరికో కాల్ చేయబోయి ఎవరికో చేసినట్టున్నారు. టైమర్ ఆగిపోయింది, మీరు ఆన్సర్ చెప్పండి. షష్టి పూర్తి ఫిక్స్ అండి. ఓకే, షష్టిపూర్తి ఫ్రీజ్ చేయండి. షష్టిపూర్తి ఇస్ రైట్ ఆన్సర్. అసలు నేను గెస్ చేయలేదు. ఓకే, కానీ ఇక్కడ కొంచెం ఎక్కడో కొడుతుందండి. ఎక్కడో. షష్టిపూర్తి ఎందుకు కరెక్ట్ అంటే బర్త్డే డైలీ చేసుకుంటాం. Okay. అదే ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. షష్టిపూర్తి ఎప్పుడో 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చేసుకుంటాం. అదే తీసుకొచ్చి ఎవ్రీ ఇయర్ చేసుకున్నాం అనుకో బాగుంటుంది కదా, అందుకని షష్టిపూర్తి ఫ్రీజ్ చేశారు. వావ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నా ఆన్సర్ ఇంత కరెక్ట్ అయిందని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. బంగారు బాతుగుడ్డు ఈరోజు. ఆల్రైట్, సో దీంతో మనం సెకండ్ రౌండ్ కూడా పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసే ముందు SMS క్వశ్చన్ కి విన్నర్ ఎవరో చూద్దాం. ఫస్ట్ రౌండ్ SMS విన్నర్ ఎవరంటే there you go, congratulations. Let's now start the third round. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, సో థర్డ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్ తో పెట్టాం కాబట్టి అంతే ఇంట్రెస్టింగ్ గా మీరు మీ ఫేవరెట్ యాక్టర్స్ డైలాగ్స్ తో స్టార్ట్ చేస్తే నేను గేమ్ స్టార్ట్ చేస్తా. ఓకే, సో దివ్య ముందు. లూటు జింక ముందు, నా ముందు కాదు, నేను సింహం ఇక్కడ. అబ్బో అబ్బో శివంగి. ఓకే, నెక్స్ట్. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప. మొత్తం కిచిడీ చేస్తుంది. ఇంతకీ ఎక్కడికి వస్తావు, ఎవరిని పని చేస్తావు? పవన్ కళ్యాణ్ డైలాగ్. ఆయనకి పని చేస్తావా? ఆయనకే పని చేసే అంత లేదు. అర్థమైంది మా ప్రభో, ఐ మీన్ మా తల్లి. నెక్స్ట్ మహేశ్వరి. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm Maheshwari from Guntur. అబ్బో అబ్బో మీ ఫేవరెట్ స్టార్స్ కి మీ స్టైల్ యాడ్ చేసి భలే స్టార్ట్ చేశారు. సూపర్. సో గేమ్ కూడా ఇంతే అద్భుతంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్. ముందుగా దివ్య నీ కోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. కేసీఆర్. ఓహో, ఇంజెక్షన్. ఓకే, నందిని రెడ్డి. రైట్ ఆన్సర్. పికాక్. ముళ్ళపల్లి. ముళ్ళ పంద. యా, స్కార్పియన్. అది దోసకాయ. నో. స్నేహారెడ్డి. 3 అప్ టు 4 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి 1 గ్రామ్ గోల్డ్ గెలుచుకున్నారు. బ్యాలెన్స్ 3 గ్రామ్స్ గోల్డ్ డ్రాప్ బాక్స్ లో. 10 ఇమేజెస్ లో 3 ఇమేజెస్ మాత్రమే రికగ్నైజ్ చేశారు. వాజ్పేయి గారు మిస్ అయిపోయారు. ఫస్ట్ వచ్చిన ఇమేజ్ హారిస్ జయరాజ్ గారు, తర్వాత మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు, కళ్ళు చిదంబరం గారు మిస్ అయిపోయావు, వాజ్పేయి గారు మిస్ అయిపోయావు, ఆది పినిశెట్టి సరైనడులో విలన్. మస్క్ మిలన్ కర్బూజా మిస్ అయిపోయావు. దోసకాయ కాదు అది. ఆ తర్వాత దీక్షా సేట్. ఆ టెన్షన్ నే కంట్రోల్ చేసుకోవాలి. సో 1 గ్రామ్ గోల్డ్ నీది, 3 గ్రామ్స్ గోల్డ్ డ్రాప్ బాక్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ శ్రవంతి, నీకు వస్తున్న ఇమేజెస్ సిద్ధంగా ఉన్నాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుశీల గారు. రెడ్ రోజ్. ఓకే, రిచా గంగోత్పాధ్యాయ. ఓకే, కరివేపాకు. ఓకే, ప్రదీప్. నో. ప్రవీణ్. రైట్. రిమోట్. ఓకే, ఆస్ట్రిచ్. ఓకే, సునీల్. ఓకే, వెరీ గుడ్. సో 7 రైట్ ఆన్సర్స్ చెప్పావు. సో అప్ టు 8 3 గ్రామ్స్ గోల్డ్ కాబట్టి 3 గ్రాముల బంగారం నీకే. కంగ్రాచులేషన్స్. నువ్వు మిస్ అయిన 1 గ్రామ్ గోల్డ్ డ్రాప్ బాక్స్ లో, బట్ నువ్వు మిస్ అయిన ఇమేజెస్ కూడా 3 ఉన్నాయి. రేవంత్ రెడ్డి లీడర్, అండ్ మురళీ శర్మ దట్ యాక్టర్, చాలా సినిమాలు బలెవలేలో మంచి క్యారెక్టర్స్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఈమూ బర్డ్. ఆ బర్డ్ కొంచెం ఆస్ట్రిచ్ లా ఉన్నా కూడా అది ఈమూ. సో ఆ 3 మిస్ అయ్యావు, బట్ అప్ టు 8 అంటే 7 చెప్పినా 8 చెప్పినా 3 గ్రామ్స్. కంగ్రాచులేషన్స్.
ఇమేజెస్ చూపించేద్దాం. యువర్ టైం స్టార్ట్ నౌ. రాజశేఖర్ గారు. సారీ ప్రకాష్, ఇది కాదు. పిచ్చుక. నో నో. ప్రదీప్. అమ్మయ్యా. ప్రదీప్ గ్రామ్ బంగారం. రిక్షా. ఓకే. పుచ్చకాయ, బొప్పస్కాయ. ఓకే. పచ్చిమిరపకాయ. పచ్చి కాదు అది. మిర్చి. పండు మిర్చి. మిర్చి చెప్పచ్చా? పచ్చి మిరపకాయ రెడ్ కలర్ లో ఉంటాయి. ఎర్ర మిరపకాయ అక్కడ ఎర్రగా కనిపిస్తుంది, దాని పచ్చి మిరపకాయని ఎలా అంటారు పాప? సో 3 రైట్ ఆన్సర్స్. రైట్ కి రైట్ అంటే ప్రదీప్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత రిక్షా వచ్చింది. అమ్మా ప్రదీప్ రిక్షా ఎక్కి బొప్పాయి తిన్నాడు. ఆ రకంగా 3 రైట్ ఆన్సర్స్. అప్ టు 4 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి అది యాక్చువల్ గా పండు మిర్చి. నువ్వు మిస్ అయిన మిగతా 6 ఏంటంటే ఫస్ట్ శ్రీహరి గారిని పట్టుకొని రాజశేఖర్ ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, కౌసల్య సింగర్ కౌసల్య గారు. బర్డ్ నువ్వు పిట్ట అని అన్నావా? ఏమన్నావు? అది కంజు పిట్ట. ఆ తర్వాత గుణశేఖర్, డైరెక్టర్ గుణశేఖర్ వచ్చారు. అండ్ దెన్ యూ మిస్డ్ సుమంత్ అశ్విన్. సో అప్ టు 4 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి 1 గ్రామ్ ఇది 3 గ్రామ్స్ డ్రాప్ బాక్స్. ఓకే, సో దీంతో మనం థర్డ్ రౌండ్ ఆట అయితే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు సమయం ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు 1 గ్రామ్ బంగారం ఇన్స్టెంట్ గా గెలుచుకునే అవకాశం. అది ఎవరికి వస్తుందంటే నేను చెప్పే టాస్క్ పూర్తి చేసిన వాళ్ళకి. ఇవాళ మీ టాస్క్ ఏమిటంటే, సో మీరు ముగ్గురు ఒకళ్ళతో ఒకళ్ళు నాన్ సింక్ లో మాట్లాడుకోవాలి. ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. 2 నిమిషాల పాటు ఎవరైతే ఆగకుండా ప్రశ్నలు అడగడం, వాటికి నాన్ సింక్ లో జవాబులు ఇవ్వడం. ఎవరు ఎక్కువగా మాట్లాడి చాలా విటీగా, చాలా ఫనీగా ఇలా పూర్తి చేయాలి టాస్క్ ని. ఆగిపోయిన వాళ్ళు ఎనీవేస్ అవుట్. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేను గోల్డ్ రష్కి వచ్చాను. నేను చెప్పలేసుకోలేదు. ఆకాశం నీలంగా ఉంది. వదినా ఎక్కడ కొన్నావా కమ్మలు? పేపర్లో ఈరోజు ఎవరో చచ్చిపోయారంట, పండగ చేసుకోవాలి. గోల్డ్ రష్ వస్తుంది టీవీలో, 12 అయింది, వెళ్ళాలి. ట్రాఫిక్ పోలీస్ ఆపుతున్నాడు, వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి. రాశి ఫలాలు ఏం బాగాలేదు ఈరోజు. మా చిన్నగాడు ఎందుకో రోజు ఏడుస్తున్నాడు. నా దగ్గర ఓన్లీ 2 గ్రామ్సే ఉంది. నాకు అజ్జం బాత్రూమ్ అవుతుంది. అనుసూయ గారు మీరు చాలా అందంగా ఉన్నారు ఇవాళ. అనుసూయని ఎలా అయినా రీప్లేస్ చేసి నేను ఆ పొజిషన్ కుట్టేసేయాలి. ఓకే, నువ్వు అనసూయ అని బ్యాక్ టు బ్యాక్ చెప్పావు కాబట్టి నువ్వు అవుట్. యా, అక్కడ పోయింది నీది. కంటిన్యూ మీరిద్దరు. నేను ఈరోజు ఇడ్లీలు కుక్ చేద్దాం అనుకుంటున్నాను. అబ్బా ఏంటో ఇవాళ ఉప్మాలో ఉప్పేయడం మర్చిపోయాను. ఓకే, అవుట్ అవుట్. ఎందుకంటే నేను ఇడ్లీ ఆర్డర్ చేసిన వెంటనే నేను ఉప్మాలో ఉప్పేయడం మర్చిపోయాను. సో 2 టిఫిన్ కి సంబంధించింది. సో ఇట్ ఈస్ సింకింగ్. సో నాన్ సింక్ లో కాదు. దట్ మీన్స్ విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్ శ్రవంతి. నువ్వే ఇవాల్టి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు 1 గ్రామ్ బంగారం కూడా గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. అండ్ దీంతో మనం థర్డ్ రౌండ్ పూర్తి చేసుకున్నాం. అలాగే ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ కూడా శ్రవంతి అయిపోయింది. 1 గ్రామ్ గోల్డ్ గెలిచేసుకుంది. ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్ కి వచ్చేసరికి ఎవరి దగ్గర ఎక్కువగా బంగారం ఉంటుందో వాళ్ళు మాత్రమే 4th రౌండ్ రాజుగారి గదికి ఎలిజిబుల్ అవుతారు. సో అది ఎవరో తెలియాలంటే మనం స్కోర్స్ ఎంత వరకు ఉందో చూడాలి. స్కోర్స్ చూసే ముందు సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో తెలుసుకుందాం. Yes, it is you. Congratulations. అలాగే థర్డ్ రౌండ్ SMS క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వారిలో యాంకర్ అంటే వ్యాఖ్యాత ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ శ్రీహరి, ఆప్షన్ బి గుణశేఖర్, ఆప్షన్ సి ప్రదీప్. మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో 4th రౌండ్ అయిపోయిన తర్వాత నేను బాయ్ చెప్పే ముందు రివీల్ చేసేస్తాను. అండ్ బ్రేక్ కి వెళ్లే ముందు రాజుగారి గదికి ఎంట్రీ ఎవరు పొందారో తెలియాలంటే ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దాం. అండ్ డ్రాప్ బాక్స్ లో 16 గ్రాముల బంగారం ఉంది. అంటే రాజుగారి గదికి ఎంట్రీ పొంది 16 గ్రాముల బంగారం గెలుచుకునే అవకాశం పొందింది శ్రవంతి విత్ 6 గ్రాముల బంగారం. కంగ్రాచులేషన్స్.
రాజుగారి గది. సో రాజుగారి గదిలో ఈరోజు 16 గ్రాముల బంగారం ఉన్న డ్రాప్ బాక్స్ పెట్టబోతున్నాను నేను. డోర్ నెంబర్ 1, 2, 3. ఏ డోర్ నెంబర్ వెనకాల నేను డ్రాప్ బాక్స్ పెట్టాను ఫస్ట్ ఛాన్స్ లో చెప్పేయగలిగితే శ్రవంతి, మీ దగ్గర ప్రస్తుతం 6 గ్రాముల బంగారం ఉంది. ఆ 6 గ్రాముల బంగారం ప్లస్ 16 గ్రాముల బంగారం 22 గ్రాముల బంగారం. ఒకవేళ ఫస్ట్ ఛాన్స్ లోనే చెప్పేస్తే మీరే మొట్టమొదటి లక్ష్మి అవుతారు. ఫస్ట్ ఛాన్స్ లో మిస్ అవుతే సెకండ్ ఛాన్స్ ఉంది. కాకపోతే సెకండ్ ఛాన్స్ లో 50% మీకు, 50% డ్రాప్ బాక్స్ ఫర్ వీకెండ్ లక్ష్మి. సో 6 గ్రాములు ప్లస్ 8 గ్రాములు 14 గ్రాముల బంగారం ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అప్పుడు అది కూడా మిస్ అయిపోతే, మిస్ అవ్వకూడదు, బట్ పొరపాటున మిస్ అయిపోతే 6 గ్రాములతోనే సరిపెట్టుకోవాలి. సో మరి నేను చెప్పాల్సింది చెప్పేశాను, చేయాల్సింది చేసేస్తే మీరు చెప్పాల్సింది చెప్పేయచ్చు, తీసుకెళ్లాల్సింది తీసుకెళ్ళొచ్చు. ఓకే, ఇప్పటి వరకు వీకెండ్ లక్ష్మి కోసం 22 గ్రాముల బంగారం జమ అయింది. దానికి యాడ్ చేస్తారా చేయరా, ఎంతవరకు చేస్తారు, చేస్తే చూడాలంటే నేను వెళ్ళి డ్రాప్ బాక్స్ పెట్టేస్తా. ఆల్ ది బెస్ట్. బంగారం 16 గ్రాముల బంగారం ఉన్న డ్రాప్ బాక్స్ రాజుగారి గదిలో పెట్టేయడం జరిగింది. నేనే ఒక డోర్ వెనకాల పెట్టేశాను. సో శ్రవంతి, విన్నావుగా, ఏ పాసిబిలిటీని నువ్వు నిజం చేసుకుంటావో నీ జవాబుపై, నీ డెసిషన్ పై ఉంది. జాగ్రత్తగా ఆలోచించు. ఫస్ట్ ఛాన్స్ వాడుకోవడం కరెక్ట్గా వెరీ ఇంపార్టెంట్. సగం కంటే మొత్తం వచ్చేస్తే మంచిది కదా. అందుకే నీకు కావాల్సిన టైం తీసుకొని ఆలోచించు. నువ్వు రెడీ అన్నప్పుడే నేను అడుగుతా. ఒకసారి ఫ్రీజ్ చేశానంటే మళ్ళీ వెనక్కి తిరిగేది లేదు, మళ్ళీ సెకండ్ ఛాన్సే. సో ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్. రెడీయా? చో, ఏ డోర్ నంబర్ కి ఫిక్స్ అయ్యావు? డోర్ నంబర్ 2. డోర్ నంబర్ 2. ఎందుకలా కంగారు పడిపోతున్నావు? డోర్ నంబర్ 2 అని అంటున్నారు. డోర్ నంబర్ 2 వెనకాల డ్రాప్ బాక్స్ ఉంటే 16 గ్రాముల బంగారం మొత్తం నీది. లేదంటే డోర్ నంబర్ 1, డోర్ నంబర్ 3, ఈ రెండిట్లో ఏదో ఒక డోర్ నంబర్ వెనక ఉన్నట్టు. సెకండ్ ఛాన్స్ లో కనుక చెప్పగలిగితే 50% వస్తుంది. సో మళ్ళీ అడుగుతున్నాను, డోర్ నంబర్ 2 ఫ్రీజా, ఫిక్స్ చేయనా? షో. ఓకే, ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నంబర్ 2. సో డోర్ నంబర్ 2 ఫ్రీజ్ చేసేసాం. లెట్ మీ ఆస్క్, నీతో పాటుగా ఈరోజు ఆడడానికి వచ్చిన లక్ష్మిని అడుగుతాను. సో దివ్య, డోర్ నంబర్ 2 అని శ్రవంతి ఫ్రీజ్ చేసింది, నువ్వేమనుకుంటున్నావు? ఐ థింక్ 3. 3యా? మహేశ్వరి 1 ఉంది కాబట్టి 1. ఓకే, సో మహేశ్వరి ప్రకారం డోర్ నెంబర్ 1, దివ్య ప్రకారం డోర్ నెంబర్ 3. కానీ రాజుగారి గదికి ఎంట్రీ పొందిన శ్రవంతి మాత్రం డోర్ నెంబర్ 2లో ఉంది అని ఫ్రీజ్ చేసేసింది. ఆర్ యూ రెడీ టు సీ డోర్ నెంబర్ 2? డోర్ నెంబర్ 2 బదులు ఇంకేదైనా డోర్ నెంబర్ చూద్దామా? చూస్తే అందులో ఉంటే నువ్వు మిస్ అయినట్టు. సెకండ్ ఛాన్స్లో మిగతా 2 డోర్స్ ఏదో ఒకటి చూడాలి. అందులో లేకపోతే నువ్వు అనుకున్న డోర్ నెంబర్లో అయినా ఇంకొక డోర్లో అయినా ఉంటుంది. సో నువ్వు చెప్పేం చేద్దాం? డోర్ నెంబర్ 2 ఏ తీద్దామా, లేదా డోర్ నెంబర్ 1 or 3 ఏ తీద్దాం? మీ ఇష్టం, ఏదో ఒకటి ఓపెన్ చేయండి. నీ ఇష్టం, నేను నిమిత్త మాత్రాలని. వద్దు, నంబర్ 2నే ఓపెన్. ఆల్ రైట్, మరి డోర్ నెంబర్ 2 ఫ్రీజ్ చేసుకుంది. మొదట ఆ డోర్ నెంబరే చూస్తానంటోంది శ్రవంతి. మరి మనం ఇంకా కంగారు పెడితే 108ని పిలవాలేమో. మామూలుగా లేదు అక్కడ పరిస్థితి. సో ప్లీజ్ ఓపెన్ డోర్ నంబర్ 2.
ఇలా ఉంటుంది రాజుగారి గదికి ఫస్ట్ టైం నువ్వే ఎంట్రీ ఇచ్చావు, ఎందుకంటే మొట్టమొదటిసారిగా 22 గ్రాముల బంగారం ఇంటికి తీసుకెళ్తున్న లక్ష్మి నువ్వే కాబట్టి నీకు లోపలికి కూడా ప్రవేశం ప్లాన్ చేశాను అనమాట. కంగ్రాచులేషన్స్. శ్రవంతి సూపర్. సో నిజంగా చెప్పినట్టుగానే హిస్టరీలోకి ఎక్కడానికే బాగా పకడ్బందీగా డోర్ నెంబర్ 2 ఎదురుగా ఉందని ఈజీగా చెప్పేసావా? వాట్ ఇస్ అసలు నీ మైండ్ లో ఏం జరిగింది డోర్ నెంబర్ 2 చెప్పే ముందు? టెన్షన్ తప్ప ఏం కనిపించలేదు నాకు. సో నేను అందరికీ చెప్తూ ఉంటాను, అదే నిజం కూడా. రౌండ్ 3 వరకు వచ్చే వరకు మీరు కష్టపడి సంపాదించుకుంటారు ఆ బంగారం. బట్ ఈ రౌండ్ లోకి వచ్చేసరికి మీ అదృష్టంతో మీరు ఆట ఆడాలి. సో నీ అదృష్టం నీ స్వయం కృషి కంటే ఎక్కువగా ఉందని చెప్తోంది. సో 6 గ్రాముల బంగారం కూడా వెరీ గుడ్. దానికి తోడు 16 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్ లో జమ అయిపోతే అది రాజుగారి గది డోర్ నెంబర్ 2 లో ఉంటే ఫస్ట్ ఛాన్స్ లోనే నువ్వు దాన్ని పట్టేశావు. సూపర్ ప్లే, వెరీ వెల్ డన్. సో మీరు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే సెలక్షన్స్ త్వరలోనే జరగబోతున్నాయి. సో కీప్ అప్డేటెడ్. మీరు వాచ్ అవుట్ ది స్పేస్. ఈ స్పేస్ చూస్తూ ఉండండి, మీకు అప్డేట్స్ లభిస్తాయి ఎక్కడ ఎప్పుడు సెలక్షన్స్ అవుతాయని. సో అనసూయతో హ్యాపీగా ఇక్కడ వచ్చి ఆడుతూ పాడుతూ బోల్డంత బంగారంతో మీ ఇంటిని బంగారం చేసుకోవచ్చు. అండ్ నేను బాగా చెప్పే ముందు అనసూయ నోట బంగారం మాట ఏమిటంటే, ఒక రోజులో వ్యాయామం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో వేడి నీళ్ళతో స్నానం చేస్తే కూడా అంతే ఫలితం అని నేను విన్నాను. సో ఒక వారం రోజులు ట్రై చేయండి, ఫలితం ఉంటే నేను ఫాలో చేస్తాను. నాకు చెప్పండి వచ్చి ఇక్కడికి, ఏమంటారు? ఇది ఇవాళ బంగారు మాట. మళ్ళీ ఇది ఇవాళ గోల్డ్ రష్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో అందరింటిని బంగారం చేయడానికి నేను వచ్చేస్తున్నాను. మీరు రెడీగా ఉండండి. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యు. సీ యు సూన్. Bye bye.